ఊర్లో ఉన్న చెత్త అంతా అడవిలోనే ఉంది. కింగ్ఫిషర్ బీరు బాటిల్, పాలిథీన్ కవర్లు, డబ్బాలు, డిస్పోజ్ గ్లాసులు, బీరు బాటిళ్ళు, కురుకురే ప్యాకెట్లు, పాత పాలిథీన్ కవర్లు, ఎప్పుడో మట్టిలో కొట్టుకుపోయిన డబ్బాలు, ఇస్తరాకుల పైన ఉండే ప్లాస్టిక్ కవర్లు, క్వార్టర్ సీసాలు. చూడండి, అందమైన అడవిలో ఊర్లో ఉండాల్సిన చెత్త, అంటే ఒకప్పుడు ఊర్లో ఉండే చెత్త ఇప్పుడు అడవిలోకి తయారైంది. అడవుల్లో ఈ మాదిరిగా చెత్త చెదారం ఉంటుంది. దీనంతా కూడా నేనైతే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉన్నాను. ఈ అడవులు ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాయండి. అడవుల్లో ఉన్న ప్రాణులకి చాలా ప్రమాదం అయితే ఉంది. ఇక్కడ దీన్ని చూడండి, దీన్ని కందకం అంటారు. అడవుల్లో ఈ నీళ్లు నిల్వ ఉండటానికి కందకాలు తవ్వుతూ ఉంటారు. ఇదిగో చూడండి, ఈ నీళ్ళు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి అడవుల్లో. వర్షాకాలం అయితే బాగా కనువిందుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ కందకంలో ఎప్పటి నుంచో ఈ ప్లాస్టిక్ బాటిళ్ళు ఎర్ర మట్టి కొట్టుకొని పోయి ఉన్నాయి. చూడండి, ఈ ప్లాస్టిక్ వల్ల ఇక్కడ ఉన్న ప్రాణులు ఏమైతే ఉన్నాయో జంతువులకి, వాటికి దీనివల్ల ప్రమాదం. అడవి పందులే ఉంటాయి, ఈ ప్లాస్టిక్ కొరికి తినే అవకాశం ఉంది. చూడండి, ఇదంతా నేను ఈ అడవిలో శుభ్రం చేశాను. ఇప్పుడు మరొక బాటిల్ కూడా ఉంది. చూడండి, చాలా కాలం క్రితం పడి ఉన్నాయి ఇవి. ఇక్కడ ఈ కవర్ చూడండి, పాలిథీన్ కవరు. దీనివల్ల మొక్కలకి, అడవుల్లో పడిన పర్యావరణానికి ప్రమాదం. ఇక్కడ ఒక కవరు, ఇక్కడ చూడండి మజా ప్యాకెట్, ఇక్కడ పగిలిన సీసా. చూడండి ఎంత పదునుగా ఉందో. అడవి ప్రాంతాల్లో ఈ రాత్రి సమయంలో ఏదైనా జంతువులు వెళ్తున్నప్పుడు, అందమైన జంతువులు, వీటి తొక్కే అవకాశం ఉంది. వాటి కాళ్ళకి గాయాలయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటివి కూడా మనం శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అడవి ప్రాంతంలో. ఇక్కడ చూడండి మజా బాటిళ్ళు, ఇక్కడ పాలిథీన్ కవరు, ఇక్కడ చూడండి ఇది ఒక ప్యాకెట్, ఇక్కడ ఒక ప్యాకెట్, అక్కడ ఒక ప్యాకెట్. అంటే ఇవన్నీ మనం శుభ్రం చేయక కూడా మళ్ళీ కొత్తగా ఈ అడవిలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి మనుషుల ద్వారా. చూడండి ఎంత పదునుగా ఉందో. వీటి వల్ల జంతువులకు చాలా నష్టం అండి. ఇవి కుచ్చుకొని కాళ్ళకు గాయాలు అవుతాయి. ఇది ఒక ప్లాస్టిక్, ఇది పగిలిన సీసా. ఇంకా మనం వెళ్ళినట్లయితే లోపలికి ఈ అడవుల్లో మనకి చాలా కనిపిస్తూనే ఉంటాయి. లోపల చెట్ల పొదల్లో కూడా అక్కడ ఒక బాటిల్ పడిపోయింది. చూడండి, ఇక్కడ ఒక కవరు,
ఇక్కడ 2 కవర్లు చూడండి మొత్తం. చూడండి ఈ అడవిలో అంతా ఏరంగా ఇన్నైతే మనకు కనిపించిన బాటిళ్ళు. ఇంకా కొంచెం కనుక మనం ప్రయత్నం చేస్తే మనకు కొన్ని అయితే కనిపిస్తాయి. నేనైతే ఇంకొంచెం ఈ అడవిలో ముందుకు వెళ్తున్నా. ఇక్కడ చూడండి లోపల చెట్ల మధ్యలో ఒక బీరు బాటిల్. ఇది ఎంతో కాలంగా ఏడే పడిపోయి ఉంటుంది. చూడండి మట్టి అంతా, కానీ ఆకారం కూడా ఆడ పడిపోయింది చూడండి. దాదాపు గోతం అయితే నిండొచ్చింది. నేను ఇంతసేపు వెతకంగా ఈ అడవిలో చూడండి ఎంత చెత్త అయితే నాకు కనపడిందో. రకరకాల బాటిళ్ళు, అలాగే పాలిథీన్ కవర్లు, సీసాలు పగిలినవి, ఇవన్నీ ఇప్పుడుదాకా నేను వెతికాను. చెట్ల మధ్యలో అనువను వెతకంగా నాకు ఇవి కనిపించినాయి. ఇంకా వెతికామంటే ఇంకా మరిన్ని అయితే ఉంటాయి. చూడండి బీరు బాటిళ్ళు. నేనైతే మరింత వెతికి శుభ్రం చేస్తాను. ఇంతసేపు ఈ అడవిలో వెతకంగా ఇంత చెత్త అయితే మనకి ప్లాస్టిక్ బాటిళ్ళు ఇవన్నీ మనకి తయారైనవి కనిపిస్తున్నాయి. చూడండి ఇంత అయితే మనకి దొరికింది.